హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నట్టయితే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన మొబైల్ కొన్ని 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది అని అంటే మన మొబైల్ అయితే హ్యాంగ్ అవటం అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తే బాగా లేట్గా ఓపెన్ అవటం, ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు అయితే క్రోమ్ బ్రౌజర్లో బాగా లేట్గా వెబ్సైట్స్ అది ఓపెన్ అవటం అది ఇలాంటివి జరుగుతుంటుంది. సో ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. కొన్ని మొబైల్స్లో ఏంటంటే కొన్ని రోజులకే హ్యాంగ్ అయితే అయిపోతాయి. అందుకే ఆ ప్రాబ్లం కూడా ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్ చేసుకుంటే మీ మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది అయితే తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీకు సింపుల్గా సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి అన్నట్టయితే ఇక్కడ లొకేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదే ఆ సెక్షన్. మీకు ఇలా నెతకటం ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఈ లొకేషన్ అనే ఆప్షన్ మాకు కనిపించట్లేదు అంటే మీరు సింపుల్గా ఇక్కడ కిందకి అన్నట్టయితే ఇక్కడ లొకేషన్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ అదే సైట్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అని కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే మళ్ళీ అయితే మీరు వెళ్ళొచ్చు. ఇలా అయినా వెళ్ళొచ్చు, లేదు సెర్చ్ బటన్ త్రూలో అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు, వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే వైఫై స్కానింగ్ బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. 2 మీకు ఇలా ఆన్లో అయితే ఉంటాయి. ఈ 2 ఏంటి అంటే మన వైఫై అనేది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ కూడా ఆటోమేటిక్గా స్కానింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇలా అవటం వల్ల మన మొబైల్ వర్కింగ్ ప్రాసెస్లో ఉండటం వల్ల హ్యాంగ్ అయితే అవుతుంది. అందుకే సింపుల్గా 2 ఆప్షన్స్ అయితే ఇలా ఆఫ్ అయితే చేసేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకుంటే ఆటోమేటిక్ స్కానింగ్ అయితే జరగదు మన మొబైల్లో. అలా జరగకుండా ఉండటం వల్ల మన మొబైల్ అనేది అయితే హ్యాంగ్ అవ్వకుండా అయితే ఉంటుంది. అందుకే రెండింటిని అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. లొకేషన్ సెక్షన్లో ఉన్న ఈ 2 ఆప్షన్స్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. అప్పుడు మీ మొబైల్ హ్యాంగ్ అవడం అనేది అయితే ఎంతకంత అయితే తగ్గుతుంది. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ అయితే చూద్దాం. మీ ఫోన్లో చేయవలసిన సెకండ్ సెట్టింగ్ వచ్చేసి గైస్ ప్లే స్టోర్ అనమాట. అవును గైస్, ప్లే స్టోర్. దీన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. 4 ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో 3 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకో 4 ఆప్షన్స్ వేసి వస్తాయి. దీంట్లో ఏంటంటే అప్డేట్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మొబైల్ డేటా, అప్డేట్ ఓవర్ వైఫై ఓన్లీ, ఈ 2 ఆప్షన్స్లో కానీ ఈ ఫస్ట్ ఆప్షన్లో కానీ ఈ 3 ఆప్షన్లో కనుక మీకు ఈ ఆప్షన్ ఉంది అని అంటే దాంట్లో కాకుండా డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు, లాస్ట్ ఆప్షన్. దీంట్లోకి అయితే మార్చండి. ఇది ఏంటి అని అంటే మీకు మీ ఫోన్లో చాలా రకాల యాప్స్ అయితే ఉంటాయి, 30 to 40 యాప్స్ అయితే ఉంటాయి మీ ఫోన్లో. ఆ యాప్స్కి అనేది అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా అప్డేట్స్ రావడం వల్ల ఇదైతే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఈ 4th ఆప్షన్లో కాకుండా ఈ 3 ఆప్షన్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అయితే అప్డేట్ అయిపోతుంది. అలా అవటం వల్ల మనం మొబైల్ బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం వల్ల హ్యాంగ్ అయితే అవుతుంది. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోండి. అండ్ అలాగే ఏదైనా యాప్ కొంచెం పెద్దగా ఉండి 100 to 100 MB ఉంది అని అంటే మన మొబైల్ డేటా కూడా రోజులో 1.5 GB 2 GB ఉంటుంది కదా, అందులో 100 MB to 200 MB ఆటోమేటిక్గా ఈ యాప్ అప్డేట్ అవ్వడం కోసమే అయిపోతుంది. అందుకే దీన్ని డూ నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే మార్చండి. అప్పుడు మన మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ అలాగే డేటా కూడా ఎంతకంత అయితే సేవ్ అవుతుంది. అందుకే దీన్ని అయితే 4th ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఇది సెకండ్ సెట్టింగ్. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్ కూడా చెప్తాను. అండ్ అలాగే థర్డ్ సెట్టింగ్ చేసుకోవడానికి మీ ఫోన్లో ఉన్న డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయాలన్నమాట. దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలని అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబౌట్ ఫోన్ అనేది కనిపిస్తుంది కదా మీకు, కొన్ని ఫోన్స్లో కింద కూడా ఉంటుంది, అక్కడ ఇక్కడ చూడండి ఎక్కడైతే ఉంటుందో దాంట్లో అబౌట్ ఫోన్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే MIUI వర్షన్ అని ఉంటుంది. కొన్ని ఫోన్స్లో బిల్ నెంబర్ అని ఉంటుంది. ఒకవేళ బిల్ నెంబర్ ఉంటే MIUI వర్షన్ ఉంటుంది. ఏది ఉంటే దాన్ని అయితే సింపుల్గా 7 times అయితే ట్యాప్ చేయండి.
ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఒక మెసేజ్ లాగా వస్తుంది, యువర్ బిల్ డెవలపర్ ఆప్షన్స్ ఇస్ ఎనేబుల్ అని చెప్పేసి. అప్పుడు మన డెవలపర్ ఆప్షన్ అనేది అయితే ఎనేబుల్ అయితే అయిపోతుంది. మీ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ వెతకాలి అంటే చాలా టైం అయితే పడుతుంది మన డెవలపర్ ఆప్షన్స్. అందుకే సింపుల్గా ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్ అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లో వచ్చింది డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి. మన ఫోన్లో ఉన్న డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోయినాయి. దీంట్లో కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చేద్దాం ఇప్పుడు. డెవలపర్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టాండర్డ్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు కింద నుంచి ఎత్తుకున్నట్టయితే కనిపిస్తుంది. బాగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మీరు స్టాండర్డ్ లిమిట్లో పెట్టారు. ఇదేంటి అని అంటే మన బ్యాక్గ్రౌండ్లో మనం యూస్ చేస్తున్న యాప్ కాకుండా ఇంకా ఎన్నైనా యాప్స్ యూజ్ అవని అని చెప్పేసి మనం ఆప్షన్లో పెట్టినట్టు. అందుకే ఇక్కడ స్టాండర్డ్ లిమిట్లో కనుక ఉంది అని అంటే దాన్ని నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో కానీ అట్మోస్ట్ 1 ప్రాసెస్లో కానీ అయితే పెట్టండి. అట్మోస్ట్ 1 ప్రాసెస్లో పెడితే ఏంటి అని అంటే, నేను ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో ఈ స్క్రీన్లో ఒకటి ఇదే చేస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్లో ఒక వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదో ఒకటి అయితే రన్నింగ్ అయితే అవుతుంది. ఒకవేళ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో పెడితే మీరు యూజ్ చేస్తుంది తప్ప ఇంక బ్యాక్గ్రౌండ్లో ఏమీ అయితే యూజ్ అవ్వదు. ఒకవేళ స్టాండర్డ్ లిమిట్లో పెడితే మీరు యూజ్ చేస్తుంది యూజ్ అవుతాయి, ఇంకా అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో చాలా రకాల యాప్స్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ 2 ఆప్షన్స్లో అయితే ఉంచండి. నేనైతే అట్మోస్ట్ 1 ప్రాసెస్లో అయితే ఉంచాను. ఈ కింద కూడా ఉంటాయి ఇంకా అట్మోస్ట్ 2 అని అట్మోస్ట్ 3, 4 అని కూడా. అందులో కాకుండా 1 కానీ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో కానీ అయితే ఉంచండి. అండ్ అలాగే మీ ఫోన్లో చేసుకోవాల్సిన 4th సెట్టింగ్ వచ్చేసి గైస్, ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ డెవలపర్ ఆప్షన్లోనే ఉంటుంది. మీరు ఇలా పైకి అన్నట్టయితే కింద నుంచి రండి, మళ్ళీ ఇలా వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 3 స్కేల్స్ అయితే కనిపిస్తాయి. యానిమేషన్ విండో స్కేల్, ట్రాన్సాక్షన్ స్కేల్, యానిమేటర్ స్కేల్ అని చెప్పేసి 3 స్కేల్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ స్కేల్ వచ్చేసి ఇది మీకు 1x, 1.5x, 2x, 5x, 10x దేంట్లో ఉన్నా ఇది యానిమేషన్ స్కేల్లో 5xలో అయితే ఉంచండి. దీంట్లోకి అయితే పెట్టండి. తర్వాత ట్రాన్సాక్షన్ స్కేల్ కూడా సేమ్ 5xలో ఉంచండి. యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంది, దీన్ని కూడా 5xలో పెట్టండి. అలా ఈ 3 స్కేల్స్ని కూడా 5xలో అయితే ఉంచండి. సో చూసారు గైస్, డెవలపర్ ఆప్షన్స్లో 2 సెట్టింగ్స్ అండ్ అలాగే మన ఫోన్లో 2 సెట్టింగ్స్, ఈ 4 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఫోన్ అనేది అయితే హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ అలాగే మీకు మొబైల్ ప్రాబ్లమ్స్ సంబంధించింది ఏమున్నా మన ఛానల్లో దానికి రిలేటెడ్ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.